హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎటువంటి సాసులు కానీ వాడకుండా టేస్టీగా చాలా ఈజీగా పాస్తా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటుంది. పాస్తా చేయడం కోసం వీట్ పాస్తా అని మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి కదండి. వాటిని 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. తర్వాత మిక్సీ జార్లోకి 7 నుంచి 8 ఎండుమిర్చి, 2 స్పూన్ల పంచదార, 5 నుంచి 6 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి పాస్తా ఉడికించుకోవడానికి 1 కప్పుకి 2 కప్పుల వాటర్ చొప్పున 4 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. ఆ వాటర్లో 2 స్పూన్ల ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఆయిల్ వేసుకుని ఉడికించుకోవడం వలన పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వస్తాయి. మరుగుతున్న వాటర్లోకి 2 కప్పుల పాస్తాను వేసుకుని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. పాస్తా ఉడికించుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి. 3 నుంచి 4 నిమిషాల్లోనే పాస్తా ఉడికిపోతాయి. మరీ సాఫ్ట్గా ఉడికించకుండా మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా పాస్తాని నైఫ్తో కట్ చేసినట్లయితే ఈజీగా కట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పాస్తాలని వాటర్లోంచి తీసి ఒక ప్లేట్లోకి వేసుకుని రెడీగా పక్కన పెట్టుకోవాలి. తర్వాత కళాయిలోని వాటర్ని వంపేసి అదే కళాయిని స్టవ్ మీద పెట్టుకుని 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇక్కడ వేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కావచ్చు, టమాటా పేస్ట్తో చేసుకున్న ఎండుమిర్చి కావచ్చు, ఎవరి కారానికి తగ్గట్టుగా వారు అడ్జస్ట్ చేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి ముక్కలు కొంచెం రంగు మారిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారు సన్నగా కట్ చేసిన బీన్స్, క్యాబేజ్ కూడా వేసుకుని వేయించుకోవచ్చు. క్యాప్సికమ్ ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. క్యాప్సికమ్ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి కాబట్టి క్యారెట్ ముక్కలు సాఫ్ట్గా అయిన తర్వాత వేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతాయి. క్యాప్సికమ్ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత ముందుగా చేసుకున్న టమాటా, ఎండుమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకోవడం వలన ఎటువంటి సాసులు వేయకపోయినా సరే పాస్తాకి మంచి కలర్ వస్తుంది. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. టమాటా, ఎండుమిర్చి పేస్ట్ వేసి ఒక్కసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. సాల్ట్ అనేది పాస్తా ఉడికించినప్పుడు పాస్తాకి సరిపడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వెజిటేబుల్స్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఆ మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని టమాటాల్లో ఉన్న నీరంతా అయిపోయి వెజిటేబుల్స్ అన్నీ దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఉడికించి పక్కన పెట్టుకున్న పాస్తాను వేసుకుని ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ పాస్తాకి బాగా పట్టేలా కలుపుకోవాలి. 3 to 4 మినిట్స్ వరకు మధ్యలో కలుపుకుంటూ పాస్తాను వేయించుకోవాలి. ఆ మసాలాలన్నీ పాస్తాకి బాగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకుని, అలాగే కారం కూడా ఏమైనా సరిపోకపోయినట్లయితే కొంచెం మిరియాల పొడిని వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం కూడా చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని, మీ దగ్గర ఉన్నట్లయితే స్ప్రింగ్ ఆనియన్స్ను కూడా వేసుకుని మరొక 2 నిమిషాలు వేయించుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే ఎటువంటి సాసులు వాడకుండా హెల్తీగా, హైజీన్గా చేసుకునే పాస్తా రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకెలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.